వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. భారతదేశంలోనే మొట్టమొదటి సైబర్ క్రైమ్ కేసు అయిన తమిళనాడు వర్సెస్ సుహాస్ కత్తి కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది భారతదేశంలోనే సైబర్ క్రైమ్ కేసులో మొదటిసారిగా తీర్పు వచ్చిన ప్రముఖ కేసు. ఈ వీడియో ద్వారా కేసు యొక్క నేపథ్యం, న్యాయపరమైన అంశాలు, తీర్పు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేపథ్యం చూస్తే సుహాస్ కత్తి మహిళపై ఆన్‌లైన్‌లో అసత్య ఆరోపణలు చేయడం మరియు తన పేరును మోసపూరితంగా ఉపయోగించడం ద్వారా ఆమె ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఇక కేసు వివరాలు చూస్తే ఈ కేసు 2004లో కేసు నమోదు చేయబడింది. బాధిత మహిళ తమిళనాడులోని చెన్నై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయబడింది. కేసు యొక్క పాయింట్స్ చూస్తే ఐటీ యాక్ట్ 2000 కింద సెక్షన్ 67 ఆబ్స్సినిటీ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్, ఐపీసీ సెక్షన్ 509 వర్డ్ జెస్టర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ వుమెన్, ఐపీసీ సెక్షన్ 469 ఫోర్జరీ ఫర్ పర్పస్ ఆఫ్ హార్మింగ్ రెప్యుటేషన్. ఇంకా న్యాయపరమైన చర్యలు వచ్చేసి తమిళనాడు పోలీస్ స్టేషన్‌లో సుహాస్ కత్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కోర్టు 2004లో కేసు విచారణ చేసి సుహాస్ కత్తిని 2004 నవంబర్‌లో దోషిగా తేల్చింది. సైబర్ క్రైమ్ కేసులో సుహాస్ కత్తి ఐటీ యాక్ట్ కింద తొలి శిక్ష పొందిన వ్యక్తి అన్నమాట. ఈ తీర్పు భారతదేశంలోనే సైబర్ క్రైమ్ కేసుల్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇది డిజిటల్ ప్రూఫ్ మరియు సాక్ష్యాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో చాటి చెప్పింది. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.